యాక్చువల్‌గా ట్విట్టర్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే, వరస్ట్ ఐపీఎల్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సో, దానికి రీజన్ ఏంటంటే, ఈ ఐపీఎల్‌కి ముందు బేసిక్‌గా ఎక్కడో అప్పుడప్పుడు మాత్రమే ఒక 200 ప్లస్ స్కోర్స్ చూసేవాళ్ళం. అండ్ 200 కొట్టిందంటే ఇంకా ఆ టీమ్‌ది మ్యాచ్ అని ఫిక్స్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే బేసిక్‌గా సిట్యుయేషన్స్ అలాగే ఉండేవి. బౌలింగ్ అనేది కొంచెమైనా సరే డామినేట్ చేసేది. ఏవో 1, 2 టీములు మాత్రమే బౌలింగ్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించకుండా బౌలింగ్‌లో ఫెయిల్ అవుతూ ఉండేవి. అంటే ఆర్‌సీబీ బౌలింగ్ యూనిట్ తెలిసిందే గదా! సో, అది అండ్ కొన్ని టీమ్స్ అట్లా ఫెయిల్ అవుతూ ఉండేవి బౌలింగ్ పరంగా. బట్ ఈ సీజను లాస్ట్ 12 మ్యాచుల్లో 14 సార్లు మోర్ థాన్ 200 ప్లస్ రన్స్ కొట్టడం జరిగింది. అసలు ఈ మ్యాచ్ అయితే తుక్కుగా కొట్టారయ్యా అసలు. అసలు ఏంది 262 రన్సా? అంటే చేసింగ్ అది గూడా. అది గూడా ఏంది 18.4 ఓవర్లలో. 18.4 ఓవర్లలో. 8 బాల్లు మిగిలుండగా. ఏం మాట్లాడతాం ఇంకా? అంటే బేసిక్‌గా నువ్వు 200 కొట్టు, 250 కొట్టు అది కూడా కష్టమైనట్టు అయిపోతుంది. ఇప్పుడు ఆర్‌సీబీ కూడా ఆ 287 కొట్టించుకున్న చోట 262 కొట్టారీళ్ళు. అంటే ఎస్ఆర్‌హెచ్ వోళ్ళు 262 కొట్టించుకున్నారు. అది పరిస్థితి. ఎంఐ మ్యాచ్‌లో కూడా అంతే. ఎస్ఆర్‌హెచ్ 277 కొట్టిన చోట వాళ్ళు 246 కొట్టారు. అంటే మరీ అంత హై లెవెల్ హిట్టింగ్ వికెట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారనేది అసలు ఏం అర్థం కావట్లా. ఇది ఫర్దర్‌గా చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది ఇండియాకి. ఇండియన్ క్రికెట్ చాలా ఇంపార్టెంట్. ఈ లీగ్ క్రికెట్ కంటే. 42 సిక్స్‌లటయా! వాళ్ళు ఆడింది ఎన్ని బాల్లు? ఈ 8 బాల్లున్నాయి. సో, 120లో 8 ఏస్తే 112 అదొక 120. 232 బాల్స్ ఆడితే 42 సిక్సర్లు కొట్టారు. 37 బౌండరీలు కొట్టారు. దారుణం అసలిది. ఏమి లెవెల్ హిట్టింగ్ ఇదసలు. అసలంటే నేనేమంటున్నానంటే బ్యాట్స్‌మన్స్ డామినేషన్ ఉండొచ్చు. నేను కాదని చెప్పను. కానీ మరీ బౌలర్‌లు ఇంత వరస్ట్‌గా పెర్ఫార్మ్ చేయడం అనేది చాలా అంటే చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చసలు. అసలు ఏందో అసలు ఏం అర్థం కావట్లే. అంటే తెగ కొట్టేస్తున్నారుగా. జానీ బెయిర్‌స్టో అప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. ఎందుకంటే 45 బాల్స్‌లో సెంచరీ ఏదో చేయడం జరిగింది అండ్ టీమ్‌ని గెలిపిచ్చాడు. బేసిక్‌గా ఇప్పటివరకు మిగతా వాళ్ళందరూ కొట్టినప్పుడు ఆ పేరు రాలేదు. ఎందుకు? బేసిక్‌గా ఆ టీములు మొదటి నుంచి స్ట్రాంగ్‌గానే వినబడుతూ ఉంటాయి. ఎంఐ గాని, ఎస్ఆర్‌హెచ్ గాని అంటే ఎస్ఆర్‌హెచ్ స్ట్రాంగ్ అని గాదు. ఆ ప్లేయర్‌లు స్ట్రాంగ్ బేసిక్‌గా ఈ సీజన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 అంటే 2 స్ట్రాంగ్ ఉన్నారు. సో, ఆబ్వియస్‌లీ ఇంకా ప్లేయర్స్‌కి తగ్గట్టుగా ఓకే. వాళ్ళు కొట్టారులే అనే ఫీల్‌లోనే మొత్తం అందరూ కూడా ఉన్నారు. ట్రావిస్ హెడ్ గాని, లేదంటే క్లాసన్ గాని, సమాద్ బేసిక్‌గానే ఎంతో కొంత హిట్టరు. తర్వాత బేసిక్‌గా ఓకే. ఆ టీమ్‌కి మంచి పేరే ఉంది ప్లేయర్స్ పరంగా. సో, వాళ్ళు కొట్టారంటే ఓకే. ఇప్పుడు పంజాబ్‌లో బేసిక్‌గా ఎవరు కూడా అంత పవర్‌ఫుల్ హిట్టర్ అనే ఫీలింగ్ లేదు మనకి. ఇప్పుడు ఆడినోళ్ళెవరు? నలుగురు బ్యాట్స్‌మెన్‌లు ఆడారు బేసిక్‌గా. నలుగురే 2 వికెట్లే కదా పడ్డాయి. బేసిక్‌గా ప్రభ్ సిమ్రన్ అసలు ఆ రేంజ్ హిట్టర్ అంటే మనం బిలీవ్ చేయలేం మనం. ఎందుకంటే తను కొంతవరకు టైమింగ్‌తో ఆడాడు. ఐపీఎల్‌లో సెంచరీ కూడా చేశాడు. నేను కాదని చెప్పను గానీ, ఈ రేంజ్ పవర్ హిట్టర్ అయితే కాదు కదా! సో, 4 ఫోర్‌లు, 5 సిక్సర్లతో 20 బాల్‌లో 54 రన్‌లు కొట్టి పొరపాటున రనౌట్ అయిపోయాడు. అవ్వకపోయుంటే ఇంకా ముందే అయిపోయేదేమో మ్యాచు. జానీ బెయిర్‌స్టో 48 బాల్లు 108, 8 ఫోర్‌లు, 9 సిక్సర్లు. జానీ బెయిర్‌స్టో కొంతవరకు హిట్టరే నేను కాదని చెప్పను. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో మనోడు ఎక్కడ ఫామ్‌లో ఉన్నాడసలు? జానీ బెయిర్‌స్టో ఫామ్‌లో ఎక్కడున్నాడసలు? ఎక్కడా గూడా లేని విధంగా ఫామ్‌లో లేని ప్రతి బ్యాట్స్‌మన్‌ని మళ్ళీ ఫామ్‌లో తెస్తుంది ఈ ఐపీఎల్. ఆర్‌సీబీ బౌలర్‌లనే గాదులే అందరూ అదే చేస్తున్నారింక. ఇంక అలాగుంది పరిస్థితి మరింక. ఏం జెప్తాం? బేసిక్‌గా ఇంక ఇవాళ స్టార్క్ బౌలింగ్ ఎయలే. యేసుంటే స్టార్క్ ఎంత సమర్పించుకునేటోడో. ఒక్కొక్కరు చాలా భారీగా సమర్పించుకున్నారు. తర్వాత రైలీ రుజో విషయానికొచ్చినట్టయితే తను గూడా అంత పవర్‌ఫుల్ హిట్టర్ అనయితే అనిపించడు. ఆఫ్‌కోర్స్ తను ఇప్పుడు అంత పవర్‌ఫుల్ హిట్టింగ్ గూడా ఏం ఆడలేదు. 162 స్ట్రైక్ రేట్‌తోనే ఆడాడు. తన స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టే ఆడాడు. ఈ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, జితేష్ శర్మ ఈ ముగ్గురు కూడా ఈ టీమ్‌లో అసలు ఎవరు ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అద్భుతంగా ఆడుతున్నారు. ఇక శశాంక్ విషయానికొచ్చినట్టయితే ఎవరినో సెలెక్ట్ చేసుకోపోయి పొరపాటున ఈ మహానుభావుడిని సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్‌గా పంజాబ్ విషయంలో ఒకటి మనం అప్రిషియేట్ చేయొచ్చు. అదేంటంటే బేసిక్‌గా వాళ్ళు ఓడిపోతూ వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఇప్పటివరకు 3 మ్యాచ్‌లే గెలిచారు. అయినప్పటికీ కూడా చాలా వరకు మ్యాచ్‌లని చివరి వరకు తీసుకొనొచ్చారు. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ అండ్ జితేష్ శర్మ ఈ ముగ్గురు కూడా లాస్ట్ వరకు తీసుకొనొచ్చారు చాలా మ్యాచ్‌లని. చాలా మ్యాచ్‌లని ఇంట్రెస్టింగ్‌గా మార్చారు. సో, బేసిక్‌గా పంజాబ్ రియల్ ఎంటర్‌టైనర్స్ అని చెప్పొచ్చు.
నిజంగా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఏదో మొత్తానికి చెప్తున్నాను కదబ్బా! అసలు అంటే ఏమి అర్థం కాని లెవెల్ ఆఫ్ డామినేషన్ అయితే ఉంది బ్యాటింగ్‌ది. బట్ ఇదే డామినేషన్ మనకు మళ్ళీ టీ20 వరల్డ్ కప్‌లో కనబడదు. ఎందుకంటే ఆ పిచ్‌లు కంప్లీట్ డిఫరెంట్. అది యునైటెడ్ స్టేట్స్‌లో అవుతోందది. సో, ఇగ అది పిచ్‌ని ప్రిపేర్ చేస్తూ ఐసీసీ వాళ్ళు వీడియోలు కూడా పెడుతున్నారు. సో, అక్కడికెళ్ళి ఆడతారు. ఇక అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటది. ఆ టీ20 వరల్డ్ కప్ అండ్ దాంట్లో ప్లేయింగ్ అదంతా కూడా. అండ్ ఇంకా అది స్పిన్ పిచ్‌లు గాని, బౌలింగ్ పిచ్‌లు గాని తయారు చేశారంటే ఇంక అంతే ఇంకా. అది పరిస్థితి. ఏదో మొత్తానికి ఒకసారి మ్యాచ్ గురించి చూస్తే బేసిక్‌గా కేకేఆర్ బ్యాటింగ్ కూడా చాలా అరాచకంగా సాగింది. ఎందుకంటే ఓపెనర్‌లిద్దరూ కూడా 37 బాల్‌లో 75, 6 ఫోర్‌లు, 6 సిక్సర్లు. నరేన్ 32 బాల్ 71. సాల్ట్ ఏమో 75, నరేన్ ఏమో 71. వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్‌కి 138 రన్‌లు ఇచ్చారు పార్ట్నర్‌షిప్. 10.2 ఓవర్ల దగ్గర నరేన్ ఔట్ అయ్యాడు. ఔట్ అవ్వకపోయింటే సెంచరీ చేసేవాడేమో. యాక్చువల్‌గా నరేన్ బౌలర్ గదా! కానీ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కోసం కోహ్లీ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. దానికోసం పోటీ పడుతున్నాడింకా. అలా ఉంది పరిస్థితి. అండ్ దట్ టూ విత్ ఎక్స్ట్రార్డినరీ స్ట్రైక్ రేట్. 220 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు ఇవాళ మ్యాచ్. ఇదే కాదు బేసిక్‌గా నరేన్ పవర్ హిట్టర్‌గా పేరు తెచ్చేసుకున్నాడు పవర్ ప్లేలో. సో, చాలా బాగా ఆడుతున్నాడు కూడా. అండ్ సాల్ట్ కూడా మోర్ దాన్ 200తో ఆడాడు. తర్వాత రసెల్ 12 బాల్ 24. వెంకటేష్ అయ్యర్ 23 బాల్ 39. శ్రేయస్ అయ్యర్ 10 బాల్ 28. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బాగా ఆడాడు. మంచి టైమింగ్‌తో ఆడాడు. ఇంకా రమణ్‌దీప్ సింగ్ ఓ 6 కొట్టాడు. ఏదో అలా నడిచింది మొత్తానికి. బట్ వాళ్ళు కూడా ఎక్కువ సిక్స్‌లే కొట్టారు కదా! వాళ్ళు ఎన్ని కొట్టారు? సాల్ట్ 6, నరేన్ 4, 10. ఆ తర్వాత ఇద్దరు అయ్యర్లు కలిపి 5, 15. ఆ తర్వాత రసెల్ 2, రమణ్‌దీప్ 1. సో, 18 సిక్స్‌లు కొడితే ఈళ్ళు ఏకంగా 24 సిక్స్‌లు కొట్టారు ఈ టీము. ఇక 5, 9, 14, 8, 22, 2, 24. ఈళ్ళు 24 సిక్స్‌లు కొట్టి 42 సిక్స్‌లయింది మొత్తం. ఏం చెప్తాం ఇంగ. అంటే టూ మచ్ డామినేషన్. బేసిక్‌గా వీళ్ళ దాంట్లో ఎవరైనా ఒకరు కంట్రోల్ చేశారంటే రాహుల్ చాహర్ ఒక్కడే కంట్రోల్ చేశాడు పంజాబ్ బౌలింగ్‌లో. 4 ఓవర్లేసి 33 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయడం జరిగింది. సో, 4 ఓవర్లకు 33 అంటే 8.2 ఎకానమీతో ఇచ్చాడు. సో, అది గ్రేట్ అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా శ్యామ్ కరణ్ 4 ఓవర్లకు 60, హర్షదీప్ 4 ఓవర్లకు 45, మన హర్షల్ పటేల్ 3 ఓవర్లకు 48, రబాడా 3 ఓవర్లకు 52, హర్‌ప్రీత్ బ్రార్ 2 ఓవర్లకి 21. అందరూ గట్టిగానే ఇచ్చుకున్నారు. సో, రాహుల్ చాహర్ ఒక్కడే కొంతవరకు కంట్రోల్ చేశాడు. లేదంటే ఎస్ఆర్‌హెచ్ రికార్డ్ బీట్ అయిపోద్దేమో అనే కైండ్ ఆఫ్ థాట్ కూడా వచ్చింది ఒకానొక స్టేజ్‌లో. బట్ రాహుల్ చాహర్ బాగా కంట్రోల్ చేశాడు. అండ్ ఇంకా తర్వాత వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే చమీరా 3 ఓవర్లకు 48, హర్షిత్ రాణా 4 ఓవర్ల 61, అంకుల్ రాయ్ 2 ఓవర్ల 36. మళ్ళీ మనోడు ఇంపాక్ట్ ప్లేయరు. సునీల్ నారాయణ్ ఒక్కడు తోపు ఈ విషయంలో మళ్ళీ. బేసిక్‌గా నన్నడిగితే యాక్చువల్‌గా అది పంజాబ్ గెలిచింది కాబట్టి పేర్చోక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు కానీ నన్నడిగితే సునీల్ నారాయణ్‌కి ఇవ్వచ్చు. ఎందుకంటే అటు బ్యాటింగ్‌లోనే ఎరగదీసి ఇటు బౌలింగ్‌లో 4 ఓవర్లేసి 24 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అంటే 6 ఎకానమీతో ఇచ్చాడు. అది చాలా పెద్ద విషయం అసలు. ఇంత హై స్కోరింగ్ మ్యాచ్‌లో చాలా గొప్పే అది. అండ్ ఇంకా తర్వాత వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లకు 46, ఆండ్రూ రసెల్ 2 ఓవర్లకు 36, ఇంకా రమణ్‌దీప్ సింగ్ 4 బాల్‌లకి 9. అంటే ఆ లాస్ట్ ఓవర్ మనోడేసాడు అయిపోయింది ఇంకా. సో, అది పరిస్థితి అనమాట. అదే నరేన్ 4 ఓవర్లలో 6 ఎకానమీతో ఇస్తే మిగతా వాళ్ళు 14.4 ఓవర్లలో 236 రన్స్ ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలే. బేసిక్‌గా ప్రభ్ కూడా రన్‌ఔట్. యాక్చువల్‌గా ఆ రన్‌ఔట్ చేసింది కూడా నరైనే. బేసిక్‌గా ఈరోజు మ్యాచ్‌లో నరైన్ అన్ని చోట్ల ఉన్నాడు. అటు బౌలింగ్‌లో ఉన్నాడు, అటు ఫీల్డింగ్‌లో ఉన్నాడు, అటు బ్యాటింగ్‌లో ఉన్నాడనమాట. సో, టీ20లో చేజింగ్‌లో ఇప్పుడు పంజాబ్‌దే టాప్ అయిపోయింది. ఎందుకంటే బేసిక్‌గా ఆర్‌సీబీకి రికార్డ్ అయితే ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ కూడా పోయినట్టే. ఎందుకంటే ఆర్‌సీబీది ఏదైతే 262 వచ్చిందో అది చేజింగ్‌లోనే. కాకపోతే వాళ్ళు గెలవలేదు కదా! సో, వీళ్ళేంటంటే గెలిచారు ఇక్కడ. సో, సక్సెస్‌ఫుల్ చేజ్ కదా! సో, సక్సెస్‌ఫుల్ చేజ్ అనేది ఫస్ట్ ప్లేస్‌కొస్తది స్కోర్స్ ఈక్వల్ అయినప్పుడు. సో, ఇప్పుడు పంజాబ్ వాళ్ళది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఆర్‌సీబీకున్న ఆ రికార్డ్ కూడా పాయే. ఇంకా నేనేమనుకున్నానంటే ఆ బాల్‌కి ఇంకా ఒక రన్ కొట్టాలన్నప్పుడు 6 కొడతారేమో. ఆర్‌సీబీ బేసిక్ ఇప్పుడు టాప్ 5లో ఉంది కదా! హై స్కోర్స్‌లో. అది కిందకెళ్ళిపోద్దేమో, ఇది 5కొచ్చేస్తదేమో అనిపించింది నాకు. ఇంక అలా కొట్టారు ఈళ్ళు మరి ఏటి చెప్తాంలింక. సో, ఒక ఇన్నింగ్స్‌లో హైయెస్ట్ సిక్సెస్‌లో కూడా వీళ్ళే టాప్ ఉన్నారు 24. అండ్ మోస్ట్ సిక్సెస్ ఇన్ ఏ మ్యాచ్‌లో ఈ మ్యాచ్ టాప్ ఉంది 42 సిక్సెస్. అండ్ రన్స్ పరంగా మాత్రం ఇది థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్‌లో ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్, సెకండ్ ప్లేస్‌లో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఎంఐఏ ఉండడం జరిగింది. ఎస్ఆర్‌హెచ్ 2 ప్లేసుల్లోనే ఉంది. సో, సక్సెస్‌ఫుల్లీ చేసే టార్గెట్స్‌లో ఇది ఇంక ఫస్ట్ ప్లేస్ 262, సెకండ్ ప్లేస్‌లో 224 ఉంది. థర్డ్ ప్లేస్‌లో కూడా 224 ఉంది ఆర్ఆర్ వాళ్ళది. అది కూడా కేకేఆర్ మీదే హైలైట్ ఏంటంటే. అండ్ ట్విస్ట్ ఏంటంటే అది కూడా ఈ సంవత్సరమే. సో, ఈ సంవత్సరం కేకేఆర్ బౌలింగ్ చాలా వరస్ట్‌గా ఉందనమాట. అది మ్యాటరు. అండ్ బేసిక్‌గా మెన్స్ టీ20 క్రికెట్‌లో ఇది హైయెస్ట్ సక్సెస్‌ఫుల్ చేజ్ ఇది.
అంతకుముందు సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్ సెంచురియన్లో 2023లో 259 రన్స్ చేజ్ చేయడం జరిగింది. సో ఇది 262, ఇదే హైయెస్ట్. అసలు అంటే ఐపీఎల్ రికార్డులు కాదు ఇది, T20 రికార్డులు కూడా తిరగరాస్తోంది ఇది. ఏం చెప్తాం ఇంకా. బట్ ఎనీహో శశాంక్ సింగ్ అయితే మాత్రం చాలా అండర్ రేటెడ్గా అయిపోతాడు. అంటే ఈ మ్యాచ్లో అట్లీస్ట్, మిగతా మ్యాచ్లో బాగానే పేరు వచ్చింది, ఈ మ్యాచ్లో అండర్ రేటెడ్ అయిపోతాడు. ఎందుకంటే జానీ బెయిస్టో సెంచరీ వచ్చింది కాబట్టి, తనకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ తనకే ఇంకా పేరంతా కూడా వెళ్ళిపోద్ది. బట్ ఎనీహో తను కూడా డెఫినెట్గా చాలా ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్ అండ్ నెక్స్ట్ లెవెల్ హిట్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో బాల్స్ కూడా బాగా గట్టిగా కొడుతున్నాడు, అది మెయిన్ బాగా నచ్చిన విషయం తనలో. సో ఎనీహో మొత్తానికైతే అలా నడిచింది. అండ్ ఇంక 8 బాళ్ళు ఉండగా కొట్టారంటే అసలు మామూలు మనుషులు కాదయ్యా వీళ్ళు. అండ్ ఏదైనా లేండి, అసలు ఆ చమీరా ఓవర్లో 3 సిక్సర్లు కొట్టాడు ఎవరు శశాంక్ సింగ్. అండ్ ఇంకా తర్వాత ఓవర్లో కూడా ఇంకా కొడతానే ఉన్నాడు వరుస పెట్టి. ఇంక ఏం చెప్తాం, ఇంకా అలాగ అయిపోయింది పరిస్థితి. సో హైలైట్ ఆడటం జరిగింది మొత్తానికి మ్యాచ్ అయితే మాత్రం. బట్ ఎనీహో ఏందో ఒకప్పుడు రోజులే బాగుండేవి అబ్బా. 120, 130 రన్స్ను కూడా ఎస్ఆర్హెచ్ కానీ వేరే టీములు కానీ ఆపేసేవి, అంటే చేజ్ చేయకుండా ఆపేసేవి. అది హైలైట్ ఉండేదిలే అప్పట్లో. ఇప్పుడు ఏందో మొత్తానికి సర్లే. ఎనీహో హైలైట్ మ్యాచ్, అది రన్స్ పరంగా మాత్రమే. మిగతా అన్ని విషయాల్లోని కూడా డామినేషన్ ఏమి లేదు, ఓన్లీ బ్యాటింగే ఉంది. ఫీల్డింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, క్యాప్టెనింగ్లో కానీ ఎక్కడ కూడా డామినేషన్ కనబట్టలేదు. సో అది పాయింట్. సో ఎనీహో మ్యాచ్ మీకు ఎలా అనిపించింది కదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతో మీ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీడియా నెక్స్ట్ వీడియో. బై బై.